ఈ వీడియో స్కిప్ చేయకండి. మీరు చూడబోయే ఈ వీడియో మనం చూసేవన్నీ నిజాలు కాకపోయి ఉండొచ్చు, విన్నవి తెలుసుకున్నవి అన్ని నిజాలు కాకపోయి ఉండొచ్చు, వాటికి వేరే అర్థాలు కూడా ఉండొచ్చు అనే సందర్భంలో నేను చేసిన వీడియో. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ చైనీస్ ఫీల్ గుడ్ వీడియో మీలో చాలా మంది చూసే ఉంటారు. కాకపోతే దేవుని మాటల్ని జత చేసి ఈ వీడియోని చేయడం జరిగింది. చివరి వరకు చూడండి. కొందరు మనుషులండి ఏదో ఈ భూమి మీద వాళ్ళు సంపాదించుకున్నదంతా వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళతో పట్టుకుపోయినట్లు పాపం వస్తువుల్ని ప్రేమిస్తున్నారండి. మనుషుల్ని కనీసం మనుషులుగా కూడా చూడట్లేదు. మనం తినేదానిలో కనీసం కొంతైనా ఇలాంటి ఆకలితో ఉన్న వారికి పెట్టకపోతే దేవుడు ఏదో ఒక రోజు ఇలా అడుగుతారు, నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, దాహంతో ఉన్నాను, మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు అని ఆయన అడుగుతాడు ఏదో ఒక రోజున. అసలు టాయిలెట్ ఎవరు వేసారో కూడా తెలుసుకోకుండా పాపం అతన్ని అలా కొట్టి పంపించేశాడు. పాపం అతన్ని కొట్టినప్పటికీ కూడా ఈయన మనసు చాలా మంచిదండి. పాపం అతను కనబడట్లేదని అలాగా ఏంటి ఈ రోజు రాలేదు అలా చూస్తుంటాడు. పాపం అదేంటి ఈ రోజు కూడా రాలేదనేసి బయట అది వెతుకుతాడు. పాపం ఇప్పుడు తప్పు చేసి ఇది తప్పు అని గ్రహించగలిగే ఆ మనస్సుని దేవుడు ఇష్టపడతారు. చూసి పక్క షాపుల దగ్గర ఏమైనా ఉన్నాడా, అయ్యో ఎక్కడా లేడేంటి అనేటప్పటిగా పక్కన ఆవిడ అంటుంది, నువ్వు అతన్ని వెతుకుతున్నావు కదా, అయ్యో అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు అని చెప్తాది అనమాట. పాపం తను చాలా ఫీల్ అయ్యి, అవును ఆ కెమెరా ఉంటుంది కదా, ఆ కెమెరాలో చూద్దాం అసలు అతను ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని ఆలోచిస్తారు ఆయన. కెమెరాలో చూసిన తర్వాత అర్థమవుతాయండి అసలైన నిజాలు ఏంటో, అతను ఎందుకు ఆ షాప్ దగ్గర ఉన్నాడని. వాళ్ళ అమ్మాయే పాపం తను ఇచ్చే ఆ భోజనాన్ని బట్టి అంత రుణపడిపోయి ఆ షాప్ చుట్టూ అలా చూసుకుంటాడనమాట. ఈ సిచ్యువేషన్ నాకు ఎలా అనిపించిందంటే, మనం ప్రార్థన చేసినా చేయకపోయినా మన ఇంట్లో వాళ్ళు లేదా మనల్ని ప్రేమించే వాళ్ళు చేసే ప్రార్థన బట్టి, మంచి పనులను బట్టి దేవుడు మనల్ని అలా కాపాడుతున్నాడు కంటికి రెప్పలా అనిపించింది. తప్పుగా పోలిస్తే నన్ను క్షమించండి. మనం బ్రతికుండగానే మంచి పనులు చేస్తే ఆ మంచి మన పిల్లలకు కూడా కాపుదలగా ఉంటుంది. బీదవాడైన లాజరు ఎందుకు పరలోకంలో ఉన్నాడా అని నేను అనుకునేవాడిని. ఇతన్ని చూసిన తర్వాతే నాకు అనిపించింది, పేదవాడైతే ఏంటి గుణంలో కోటీశ్వరుడు అనిపించింది. ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం అర్థం చేసుకోలేకపోతే మన కోసం ప్రాణం అర్పించిన ఆ యేసు ప్రభు వారిని మనం ఎలా అర్థం చేసుకోగలం? పాపాల నిమిత్తం జంతువుల్ని బలిచ్చేవారండి, కానీ యేసు ప్రభు వారు మన పాపాల నిమిత్తం ఆయనే బలియాగం అయిపోయాడు. ఈ స్టోరీ ద్వారా మనం చూసినవి మనం నమ్మినవే నిజాలు కాదు, నిజం వేరే ఏదో ఉంది. కేవలం దేవునికి తప్ప మరి ఎవరికి కూడా పూర్తిగా ఏమీ తెలియవు. అందువల్లనే దేవునిపై ఆధారపడాలి. కనిపించేవన్నీ నిజాలు కాదు, కనబడనివన్నీ అబద్ధాలు కాదు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే దయచేసి మీరు దేవుడు కూడా నన్ను క్షమించాలి. ఆమేన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.